జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమం విస్తృతంగా కొనసాగింది. ఇక జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి డ్రైవింగ్, అధిక వేగం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలపై వివరించారు. మైనర్ డ్రైవింగ్ ను అరికట్టాలని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. మీ ప్రతి ఊరికి వెళ్ళి బండి వచ్చిందంటే నేను కంపల్సరీ హెల్మెట్ చెక్ చేస్తా, లేకపోతే ఫైన్ వేస్తా. మీరు ఫోన్ చేస్తే మీకు ఫైన్ అంతే కదా. మీకు చెప్తున్నానా చెప్తలేనా? నేను చెప్తున్నానా? ఏం చెప్తున్నా? హెల్మెట్ లేకుండా ఇది ఇల్లు దాటుందని చెప్తున్నానా లేదా? చెప్పినాక కూడా మీరు పెట్టరాకపోతే ఫైన్ వేస్తా. మీరు ఫోన్ చేయదు, నాకు సంబంధం లేదు. ఫోన్ చేస్తే కట్ చేసేస్తా. ఓకేనా? కంపల్సరీ హెల్మెట్ అనేది వాడండి. తలకు దెబ్బ తాకితే 100% చనిపోతాడు. కాలు చేతులకు తాకితే ఇస్తే మళ్ళీ అతుకుంటే, ఎంత దూరం ఉన్నా ఎంత ఖర్చు పెట్టుకున్నా అతుకుంటే, కానీ తలకు తాకితే మంచి ప్రాణం పోతుంది. కాబట్టి ఈ హెల్మెట్ పైన అవగాహన కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి నుంచి నాకు మీ ట్రైనింగ్ అయిపోయే లోపల వీళ్ళందరూ బండి తీసుకొని వచ్చింది కదా, ఎవ్వరు కూడా హెల్మెట్ రాకుండా లేకుండా రావద్దు. మీరు ఫస్ట్ నోటీస్ పెట్టండి, నోట్బుక్ పెట్టండి. హెల్మెట్ లేకుండా మీ ఊళ్ళో అందరూ, మీ కుటుంబ సభ్యులే కాదు, మీకు కూడా ఇంపార్టెంటే కదా. తగ్గియాలని మేము మీకు అవగాహన సదస్సు పెట్టినాము. ఇప్పటి నుంచి మనం నాకే ఫోన్ చేస్తారు, సార్ మేము వాడుతున్నాం సార్, ఆయన హెల్మెట్ లేదు సార్, ఇది వదిలిపెట్టి సార్, పైన సార్ మీరే ఫోన్ చేస్తారు. ఇప్పటి నుంచి చెప్తున్నా కదా, మీ ప్రతి ఊరికి వెళ్ళి బండి వచ్చిందంటే నేను కంపల్సరీ హెల్మెట్ చెక్ చేస్తా, లేకపోతే ఫైన్ వేస్తా. మీరు ఫోన్ చేస్తే మీకు ఫైన్ అంతే కదా. మీకు చెప్తున్నానా చెప్తలేనా? నేను చెప్తున్నానా? ఏం చెప్తున్నా? హెల్మెట్ లేకుండా ఇది